సిద్దిపేట జిల్లాలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పున్నం ప్రభాకర్ హాజరయ్యారు। తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించారు। ఈ నేపథ్యంలో భైరన్పల్లి అమరవీరులకు మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు। ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను మనమంతా గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు పున్నం ప్రభాకర్। ప్రస్తుతం తెలంగాణలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుందని వెల్లడించారు మంత్రి పున్నం ప్రభాకర్। బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం। బైరాన్పల్లి 1948 ఆగస్టు 27 నాడు నిజాం నవాబు రజాకార్ల దాడిలో వందల మంది ప్రాణాలు పోరాటం చేసి అసూలు బాసిన వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం। ఆనాటి నుండి జరిగిన పోరాటం తెలంగాణ హైదరాబాద్ 1948 17వ తేదీ నాడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ హైదరాబాద్ ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు। ఈ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం। ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛతో తెలంగాణ నినాదంతో తెలంగాణ ఆకాంక్షలతో ఆనాటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి సక్రమంగా ప్రజలకు చేరాలనే సంకల్పంతో మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంగా ముందడుగేస్తూ నడుస్తా ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయడానికి అందులో భాగస్వామిగా మంత్రిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను। బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం।